సో ఇక్కడ ఇదే ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటి అసలు డిఫరెన్స్? ఇందులో ఏదైనా సరే నేను ఒకటే చెప్తానమ్మా, ఒక 10 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న హీరో కేసీఆర్ గారు. రైట్. 5 సంవత్సరాలు ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఇంకో హీరో రేవంత్ రెడ్డి గారు. నేనెవరు వాళ్ళ గురించి మాట్లాడడానికి? ఇప్పుడు 5 సంవత్సరాలు ఈయన మార్కులో ఇది ఒకటి చేసి వెళ్ళాడు అనుకో రేవంత్ రెడ్డి గారు, ఇది చరిత్ర. చేయకుండా వెళ్ళాడు అనుకో చరిత్రలో నిలిచిపోవడానికి ప్రయత్నం చేయాలి ఎవడన్నా ముఖ్యమంత్రి. ఇప్పుడు హీరో అంటే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే సినిమా ఇస్తే, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఉంటాయి, ఎలాంటి సినిమాలు ఉంటాయి, మకుటంలేని మహారాజ్ సినిమాలు నడుస్తున్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఒక ఏరాలో నీకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరచుకో. ఎవడు కాదన్నా అవునన్నా ముఖ్యమంత్రి ఒక హీరో రాష్ట్రానికి. ఒక తండ్రి పాత్ర పోషించే వ్యక్తిని మనం ప్రతిష్ఠించుకుంటాం. మాకు మీరు పెద్ద దిక్కు సార్ 5 సంవత్సరాల పాటు అని. అది ఎవరైనా అవని ఇవాళ మనకు పెద్ద దిక్కు తండ్రి అంటే నా స్థాయి తండ్రిని ఎదిరించే అంత స్థాయి కాదు. అది రేవంత్ రెడ్డి అవనండి, లేకపోతే కేసీఆర్ అవనండి. ఓకే సరే, ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంక్లూడింగ్ కేసీఆర్ గారిని కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే అధికార పక్షం ఉందో రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు, నెగటివ్ అండ్ పాజిటివ్? అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక కబంధ హస్తాలు, ఇప్పుడు చూడు ధృతరాష్ట్ర కౌగిలి అంటారు, అది కాంగ్రెస్ లో ముఖ్యమంత్రికి ధృతరాష్ట్ర కౌగిలి. అధిష్టానం అనే వాళ్ళందరూ వృద్ధ జంబూకలు, బుర్రలు అన్ని సెలక్కొని పెట్టి కూర్చుని ఉన్నారు. వాళ్ళతో ఏమీ కాదన్న విషయం కాంగ్రెస్ కి బాగా తెలిసిన, వాళ్ళు చచ్చిపోయేదాకా ఏం చేయలేం. ఇప్పుడు నవ ఉత్తేజంతో ఇప్పుడు ఉదాహరణకి బీజేపీ పార్టీ ఉంది, తృణప్రాయంగా బండి సంజయ్ ఎటువంటి వదులుకుంది నువ్వు గమనిస్తే. మళ్ళీ వాళ్ళకి రామచంద్రరావు కిషన్ రెడ్డే కావాల్సి వస్తున్నారు. ఎవడు కర్మకు ఎవడ బాధ్యుడు? ఇప్పుడు తెలంగాణ అంతా బీజేపీ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన బండి సంజయ్ బీజేపీ వద్దనుకుంటే, లేకపోతే హిందుత్వానికి నేను ప్రతినిధిని, ఆర్ సర్కమ్స్టాన్సెస్ లో కూడా నేను గెలవగలనన్న సామర్థ్యం చూపించే రాజాసింగ్ బీజేపీకి అక్కర్లేదు. కానీ వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి మేము హిందువులు అని కొత్త జనరేషన్స్కి ఎందుకు ఆయన నిత్యం రామ్ పూజ చేసుకుంటాడు, హనుమంతుని కోరిస్తాడు, హనుమాన్ జయంతి చేస్తాడు, హిందూ తత్వంతో కూడిన ఏ కార్యక్రమం గణేష్ చతుర్థి కానీ వినాయక చవితి ఉత్సవాలు కానీ బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ కనబడే వ్యక్తి రాజాసింగ్. వాళ్ళకి అక్కర్లే, వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ కదా బీజేపీ వాళ్ళు. అంటే ఇది అయోధ్యలో రాముడు కట్టేదాకా మన వాడికి నీకు నాకు తెలియదు రాముడు అంటే ఎలా ఉంటాడు. వీళ్ళందరూ కొత్తగా ఇన్నోవేషన్స్ అన్నమాట. కానీ మనందరికి వీచ్చేవారు రాముడు మనందరికీ తెలుసు, మనం నిత్యం కొలుచుకుంటాం. ఇక్కడ ఎందుకు మీ ఆఫీస్కి వస్తున్నారు, నేను ఏమి కాకుండా దర్శనం చేసుకుని వెళ్తాను, రాముల వారి గుడి ఉంటుంది అక్కడ. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ప్రైడ్ మూమెంట్స్ ఫర్ రియల్ హిందూస్, కానీ ఆర్టిఫిషియల్ గా కన్వర్టెడ్ హిందూస్ కి. అలాగే రేవంత్ రెడ్డి గారు అనే సామర్థ్యంతో ఇవాళ తెలంగాణలో చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ కి తులసి నీళ్లు పోసి బతికించి ఇవాళ ప్రతిష్ఠించుకున్నాడు కాంగ్రెస్ ని. కానీ ఆయనకి ప్రతిసారి ఢిల్లీరా నీకు చెవులో గులువు తీయాలి, నీకు ఇది చెప్పాలి, మధ్యలో ఇక్కడ నటరాజనామని కూర్చోపెట్టి చాడీలు చెప్పడానికి. ఇక్కడ మనకి ఒక దౌర్భాగ్యం ఏంటంటే, చెప్పుడు మాటలు బాగా వినే కాంగ్రెస్ కి వీరాది వీరులు స్వరాజు సూర్యులు నచ్చరు. అది వాళ్ళ దౌర్భాగ్యం, మనం ఎడ చేస్తాం. అంచేత ఏ కంపారిజన్ చేయమంటావు? నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న డైమెన్షన్స్ లో ఒక డిఫరెంట్ గా కుర్రాళ్ళు ఎవడైనా పనిచేస్తాడు. 50 సంవత్సరాల లోపల ఉన్నోడికి కాలు చేయకూడదు తీసుకుని 4 పరుగులు ఎట్టుకుని పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ కాళ్ళకి తాళ్ళు కట్టి మేము ముసలివాళ్ళం కాబట్టి మాతో పాటు మీరు ఇలాగే డేకరుకుంటూ నడవండి అని చెప్తే ఏడు చేస్తారు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రైట్. సో ఇటు ఏదైతే వైఎస్ జగన్మోహన్ మరియు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కసారి అంటే ఇందులో చెప్పడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు చిన్నప్పుడు చందమామ రావే అని కథలు చూపించి అంటే చెప్పి ఆ చందమామ అల్లదుగో అలాగ ఉంటుంది, మనం వెళ్ళలేము, ఇంపాసిబుల్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకి బిర్లా ప్లాంటోరియం తీసుకెళ్ళి ఇలా చూపించి, చూసావా నేను దగ్గర నుంచి చూపించాను అన్న పెట్టక చెప్పి అన్నం తినిపించారు అనుకో. మనం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రానంత వరకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు దగ్గర చూపించారు అన్న కథకి మనం అలవాటు పడిపోయాం. జగన్మోహన్ రెడ్డి చేసేసిన తర్వాత ఏడ్ చేసాడంటే మనం చంద్రమండలంకి వెళ్ళక్కర్లేదు. చిన్నప్పుడు కథకిను ఇప్పుడు కథకి చాలా తేడా ఉంటుంది. నువ్వు చదువుకుంటే ఇస్రో శాస్త్రవేత్తవైతే ఖగోళాన్ని ఛేదించి చంద్రమండలంకి వెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్ని ప్రజల్లో ఇంజెక్ట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు బిర్లా ప్లాంటోరియం తీసుకెళ్లి దుర్బిల్లో నీకు చూపించే చంద్రబాబు నాయుడు ఇష్టమా, లేకపోతే నీలో క్యాపబిలిటీ పెంచి చదువుకునే సామర్థ్యాన్ని పెంచి ఇస్రో శాస్త్రవేత్త కింద తయారు చేసి ఖగోళ శాస్త్రంలో పరిశోధనల కోసం నువ్వు చంద్రమండలంకి తీసుకెళ్లే సామర్థ్యం గొప్పదంటే నేను జగన్మోహన్ రెడ్డి గొప్పడని చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి బిర్లా చంద్రమండలంకి నేను చదువుకోలేదు, నేను చార్టర్డ్ అకౌంట్ చదివాను కాబట్టి వెళ్ళాను అనగానే టంగా నన్ను బిర్లా టెంపుల్కి తీసుకెళ్ళి చూడు బాబు చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాను అనే కథకి నేను అడాప్ట్ అవ్వలేకపోతున్నాను. అక్రమాస్తుల గురించి కూడా అక్కడే గొప్ప అంటారా? అక్రమాస్తులు చాలా వరకు విచారణకు వచ్చారు కదా హైదరాబాద్ కి జగన్మోహన్ రెడ్డి. సో దాని గురించి ఏమంటారు మరి? ముఖ్యంగా నువ్వు దయించా తెపేలా ఛానల్ చూడకమ్మా,
వాళ్ళకి తలా తోకలేదు, చదువు సంజయ్ లేదు. ఉమ్, అందులో ఒకటికి కులం మా కులమే అని చెప్పి పచ్చల్లోడు ఇచ్చిన డిగ్రీ ఒకటి, ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టుకున్నోడికి ఆడికో డిగ్రీ ఇచ్చి, ఓకే. ఇంకోటి పౌడర్ బాగా రాసుకోగలడని చెప్పి ఆడికి, వాళ్ళకి ఏమీ తెలియదు. ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోర్టుకు వచ్చింది ఆస్తుల కేసు మీద కాదు, ఉమ్. సిబిఐ పెర్మిషన్ తో ఆయన విదేశీ యానం చేశాడు. మరి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కావచ్చు, పేపర్ లో కూడా కావచ్చు, శాటిలైట్ మీడియా వరకు కూడా అక్రమాస్తుల గురించే వచ్చారు విచారణకి అని సెన్సేషనల్ గా కూడా చేయడం జరిగింది. అందుకని నేను ఫస్ట్ నీకు అడిగింది ఏంటి, ఉమ్. జర్నలిజం ఎక్కడ చదివామా అని అడిగాను. ఉమ్. నేను ఎక్కడ చదివాను నేను చెప్తాను. నేను ఉస్మానియా క్యాంపస్ లో చదువుకొని వచ్చాను. ఓకే. సో మనం ఎలా ఉంటుందంటే చదువుకున్నోడికి ఇంగిత జ్ఞానం అన్నది ఉంటుంది. అందులో జర్నలిస్ట్ అన్నోడు ఏంటంటే పూర్వపరాలు అది ఏంటో తెలుసుకుని, అంతేకాని ఆడు కూడా ఛానల్ పెట్టి చూసి అవునా నిజమా అని ఆశ్చర్యపోయి జర్నలిజం ఆర్టికల్స్ రాస్తే వాళ్ళు తెలివి తక్కువ మేళం అంటారు. తప్పించి వాళ్ళు పనిచేసి ఛానల్ తపేలా ఛానల్ అంటారు. ఉమ్, ఇక్కడ మనం జర్నలిజం చదివాం కాబట్టి, నేను లా కూడా చదివాను కాబట్టి, ఏ కేసు ఎందుకు వచ్చింది అన్నది నేను పూర్వపరాలు తెలుసుకుని దాని మీద మాట్లాడుతున్నా. ఉమ్, ఆయన సిబిఐ కోర్టు అతనికి పెర్మిషన్ ఇచ్చింది. ఏది వాళ్ళ అమ్మాయి చదువుతూ ఉన్న డిగ్రీ తీసుకుంటున్నప్పుడు లండన్ వెళ్ళడానికి, తర్వాత ఆయన మళ్ళీ లండన్ వెళ్ళడానికి 2 సార్లు పెర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా 2-3 ట్రిప్పుల తర్వాత కోర్టుకు వచ్చి తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి. వీళ్ళు దీనికన్నా ముందు మెంటల్గా ఎలా ప్రిపేర్ చేశారు అందరినీ, అక్కడ దిగట ఇంకో కంట్రీకి ఎలాగో వెళ్ళిపోయాడట, మళ్ళీ వచ్చాడట, ఈ సిబిఐ వాడు ఫోన్ చేస్తే దొరకట్లేదట. ఉమ్. ఇవన్నీ ఏంటంటే డిటెక్టివ్ సీరియల్ నడిపించే బుర్రతక్కువ ప్యాన్లు. నువ్వు పచ్చళ్ళోడు ఛానల్ చూడు, డైలీ సీరియల్ నడుస్తుంటే ఉమ్. అడిగి వార్తలు చదవమంటే ఏం చదువుతాడు, సీరియల్కి సంబంధించిన వార్తలే చదువుతాడు. అలా నువ్వు పొలిటికల్ లీడర్కి ఏ సంబంధించిన వార్త అయినా సరే సీరియల్ నడిపించినట్టు చదువుతుంటాడు. ఓకే. సీరియల్ ఏముంటుంది, జిగేల్ 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 అని కెమెరాలు చూపించడం తప్ప ఇంకేముండదు. ఆ కెమెరా వర్క్కి నిజమైన వార్తకి తేడా ఉంటుంది కదా, అదనమాట. ఓకే. అప్పుడు నిజమైన వార్త ఏంటి, ఈయన విదేశీ యానం చూసినప్పుడు పాస్పోర్ట్ చెక్ చేశారు. ఏమని, అదేంటంటే ఆ దిక్కుమాల ఛానల్లో అడ్డమైన చేత చూపించారు, మీరు అల్ల దేశంకి వెళ్ళిపోయారు, ఏ దేశం ఏ దేశంకి వెళ్తున్న స్టాంప్ కొడతారు కదా, చార్టెడ్ ఫ్లైట్లోనే వెళ్ళొచ్చు, ఉమ్, ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బయటికి వెళ్తారు, తెలుసా, అది బేసిక్ అవగాహన. ఉమ్, ఉమ్. అది చూస్తే లేదండి మీరు లండన్కి పెర్మిషన్ ఇచ్చాం, లండనే వెళ్ళొచ్చారు మీరు అని చెప్తే, వీళ్ళు ఇక్కడి నుంచి దానికి ఇంకో కథ. జడ్జి గారు అవునా కాదంటే కాదు కాదు అంటున్నాడు, అవునవును అంటాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కోర్టు ప్రొసీడింగ్ కూడా రాసేస్తారు బయట. ఇంకా నీకు చెప్పాలంటే లైవ్ లా అని ఒకటి ఉంటుంది. ఉమ్, అందులో కోర్టులో నీకు సంబంధించిన కేసుకి సంబంధించిన హైకోర్టులు కానీ, సుప్రీం కోర్టులు కానీ, సిబిఐ కోర్టులు కానీ లైవ్ లాలో చూసుకోవచ్చు మనం, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అని. ఓకే. అవి కూడా చూడరాలు. ఎద్దీనిందంటే దూరకట్టేయి అంతే. వాళ్ళ గంగతో రాంబాబు సినిమా చూసావా, ఉమ్, అవును. అందులో బ్రహ్మానంద గడు అలా లీడర్ చచ్చిపోతే అలా కథలు రాసి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర రెడీగా స్క్రిప్ట్లు ఉంటాయి. ఓకే. అందులో జగన్మోహన్ రెడ్డి అనగానే వాళ్ళ దగ్గర రామాయణ, భారత, ఖురాన్, బైబిల్ అన్ని కథలు రెడీగా ఉంటాయి వాళ్ళ దగ్గర. టక్ 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 తీసి వాళ్ళే కథలు తీసి సాయంత్రం రెడీ చేస్తారు. ఇప్పుడు అంటే ఏదైతే అధికార పక్షం ఉందో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎలా పరిపాలిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా? ఎప్పుడు లేని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మాయ గారు కళల్ని సాకారం చేసుకుంటారు. ఏంటంటే రామారావు గారు ఒక్కలే నవనర్స నటరా సార్వభౌముడు కాదు, నేను కూడా నటించడానికి 5 సంవత్సరాలు నాకు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. పప్పెట్ షో అంటే నీకు తెలుసమ్మా, ఉమ్, ఒక తాడు పవన్ కళ్యాణ్కి కట్టారు, ఒక తాడు చంద్రబాబు గారికి కట్టారు, ఒక తాడు బీజేపీలో అక్కడ ఉన్న వాళ్ళకి కట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఇలా ఆడిస్తుంటే అలా ఆడుతున్నారు అంతే, తోలుబొమ్మలాట. అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది అదే పరిస్థితి. ఉమ్, జస్ట్ టైం పాస్ కి. ఇప్పుడు కరెంట్ పాస్ ఆడే వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆట ఉమ్. కరెంట్ అనగానే నువ్వు అవుట్ అన్నమాట. రైట్. అవును. ఆ ఆటలో అవుట్ అవ్వడం ఉండదు, ఎవడో వచ్చి పాస్ ఇస్తాడు నీకు. అలాగే ఈ రోజుకి కరెంట్ అనగానే స్టాండ్ స్టిల్, రెండో రోజు పాస్ అవ్వగానే మనం విజన్ అంటే ఏంటంటే 2047కి పుస్తకం రాసాం కాబట్టి దాన్ని బట్టి మనం ఎలా ప్లాన్ చేయాలంటే మళ్ళీ కరెంట్ ఆగిపోండి అది వద్దట అని ఇంకోటి, అలా ఏ రోజుకి ఆ రోజు అడ్డ మీద కూలీలు ఉంటారు చూడు, ఉమ్, ఉమ్. అడికి వాళ్ళేమో బిల్డింగ్ లో కొట్టామండి రాళ్ళు ఎత్తడానికని, రెండో రోజు ఇక్కడ సిమెంట్ పని అవుతుందండి మీరు కొంచెం ఇసుక అది కలపడానికి, ఓకే సార్, అది దేనికైనా వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. ఓకే. అంటే ఎందుకంటే దగ్గర 3 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. ఉమ్. ఏడు చేశారు రాష్ట్రం కంటే అబద్ధపు చెప్పారు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టక మునుపు మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంట్లో నుండి కలకలాడుతూ, ఉమ్, అప్పుడు బిల్డింగ్ కడితే అవును ఇది అవసరం అన్నారు. కానీ అక్కడ ఏ బిల్డింగ్ లోనూ ఎవడు సాఫ్ట్వేర్ కంపెనీ పని చేయకుండాను కాగ్నిజెంట్కి పునాదిరా వేసాం. నా ఇష్టం అండి, నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి 99 పైసలకే ఇస్తాను, 99 రూపాయలకి ఇస్తాను, ఉట్టినే ఇస్తాను, మీరు ఎవరు అడగడానికని లోకేష్ గారు అడుగుతుంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారంటే యువర్ ఎ కస్టోడియన్. ఓకే. నా ఆస్తుల పరిరక్షణకి నా ప్రతినిధిగానే ఉంటున్నావు అక్కడ. కానీ నా ప్రతినిధి ఇష్టారాజ్యంగా పనిచేస్తానంటే ఆన్సర్ ఐ నీడ్ టు వెయిట్. ఉమ్, అది గౌరవ న్యాయస్థానాల నుంచి వస్తుందా, నెక్స్ట్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చి వస్తుందా, వీటి కోసం మనకి ఓపిక సహనం కావాలి. ఉమ్. అది ప్రజెంట్ టెన్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఏది చేయకుండా నేను ఏదో చేయడానికి వచ్చానో అది కూడా అద్భుతాలు నా వల్లనే అవుతాయి, ఇంకోటి వల్ల కాదు అన్న దగ్గర
జగన్మోహన్ రెడ్డి ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years లో అద్భుతాలు చేసి కూర్చుని ఉంటే ఆ అద్భుతాలు డైజెస్ట్ కాక ఇండైజెషన్ తో నానా తిప్పలు పడుతుందో చంద్రబాబు నాయుడు గారు. ఓకే రైట్. నా 45 years లెగసీలో 4 termల ముఖ్యమంత్రిగా ఇవి కదా నేను విజనరీ అంటే చెప్పి చేయవలసింది. ఇది చేయకుండా ఇన్ స్పాన్ ఆఫ్ 5 years లో 2 years కరోనా పాండమిక్ ఉన్నా సరే ఇన్ని అద్భుతాలు ఒక రాష్ట్రానికి ఒక చిన్న కుర్రాడు నా కొడుకు సమానమైన వాడు ఎలా చేయగలిగాడు అన్న కడుపు మంటతో బాధపడుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఇది అక్కడ ఉన్న తీవ్రత. సంపద నేను సృష్టిస్తానంటే సంపద సృష్టించడానికి బాటలు పునాదులే కాదు ఏకంగా బిల్డింగ్లు కట్టి దీంట్లోంచి ఇలా రెవెన్యూ తెచ్చుకోవచ్చు అని చెప్తే పంతానికి పోతే ఏమవుతుంది? లిక్కర్ ఇలా సంపాదించవచ్చు రాష్ట్ర ఖజానాకి చూపిస్తే చిచి నాకు కమిషన్లే ఇష్టం. నీకు బంగారు బాతు గుడ్డు కథ తెలుసు కదా, అది రోజుకో గుడ్డు పెడుతుంది. నోరు మూసుకుని తీసుకుంటే బంగారు బాతు గుడ్డుతో 10 మంది కలకల్లాడతారు. హే ఎవడో తెలివి తక్కువ విజనరీ కాబట్టి పేక్ కోసేస్తే ఆ రోజు బిర్యానీ అవుతుంది. చూసారా నేను విజనరీ కాబట్టి ఆ బాతుతో మీకు బిర్యానీ పెట్టాననే జడ్డి మోడోకలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆ రోజు బిర్యానీ తింటే రేపేం తింటాం ఇంగిత జ్ఞానం లేనప్పుడు ఇలాగే ఉంటాయి పరిస్థితులు. అందుకని ఇంకేం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.